అండి. నేనొక 2, 3 ఇయర్స్ బ్యాక్ ఒక ఛానల్‌లో ఒకటి చూసా అనమాట. ఒక వీడియో చూసాను. వాళ్ళని చూసి నేను అనుకున్నాను, అబ్బా! ఎంత అంటే డౌన్ టు ఎర్త్ నుంచి పైకి రావడం అంటారు గదా! చాలా లో రేంజ్ నుంచి మంచిగా ఒక వాళ్ళు మ్యారేజ్ చేసుకొని మంచి లైఫ్ స్టార్ట్ చేశారు. ముందుకెళ్తున్నారని చూసేసి నేను అనుకునేదాన్ని. తర్వాత వాళ్ళని చూసి వాళ్ళని చూసి నేను అనుకునేదాన్ని, వాళ్ళ ఛానల్ సబ్‌స్క్రైబర్స్ ఇంకా ఫాలోవర్స్ అందరిని చూసి, అబ్బా! సూపర్‌గుంది. వీళ్ళు జెన్యూన్‌గా ఉన్నారు. అందువల్లే వీళ్ళకి ఇన్ని లైక్స్, వ్యూస్ ఇలా వస్తున్నాయి అనుకున్నాను. కానీ రాను రాను వాళ్ళు చేసే వీడియోసు ప్రతీదీ అబద్ధమే. ప్రతీదీ కేవలం డబ్బు కోసమే, లైక్స్ కోసమే, సబ్‌స్క్రిప్షన్స్ కోసమే అని చెప్పి చూసి ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. అయినా కూడా చూస్తున్నారు. అంటే అబద్ధానికి అంత వాల్యూ ఉందా అనిపిస్తుంది. నేను ఏ ఛానెల్ గురించి మాట్లాడుతున్నానో మీకు ఐడియా ఉండుంటది. లేదంటే నేను చెప్తాను. 'లచ్చక్క అఫీషియల్' అని ఉంది చూసారా? వాళ్ళు స్టార్టింగ్‌లో మ్యారేజ్ అయిన తర్వాత లతకి ప్రెగ్నెన్సీ పోయిందంటారు. ఓకే. లైక్స్, వ్యూస్ బానే వచ్చాయి. అందరూ కామెంట్ చేశారు. ఇలా చేయండి, అలా చేయండి అన్నారు. అదయిపోయింది. ఆ తర్వాత ఏమైంది, మేము ఇలా ఇల్లు చిన్న చిన్నగా అన్నీ కొనుక్కుంటున్నాం అన్నీ అన్నారు. బావుంది. మంచిగా ఎదుగుతున్నారని అందరూ ఎంకరేజ్ చేశారు. మంచిగా ఎదుగుతున్నారు. ఓకే. అంతా బానే ఉంది. ఓకే. ట్విన్స్ పిల్ల పిల్లలు పుట్టారన్నారు. తర్వాత మళ్ళీ గర్ల్ ట్విన్స్‌లో బాయ్, గర్ల్ అన్నారు. మేము కావాలనే రివీల్ చేయలేదు అన్నారు. ఓకే. అంతా బానే ఉంది. తర్వాత లత డెలివరీ అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు. లత తరపు నుంచి ఎవరు రాలేదు. మాకెవరు సపోర్ట్ లేరు. అందరూ చుట్టుపక్కల వాళ్ళే అది ఇది అన్నారు. అంత మంచిగా చుట్టుపక్కల వాళ్ళున్నారు. అన్నిటికి చేస్తున్న చుట్టుపక్కల వాళ్ళన్నారు గదా! ఆల్ ఆఫ్ సడెన్ ఎందుకు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని తిడుతున్నారు అని వీడియోస్ ఒస్తున్నాయి. ఇంకొకటేంటి అంటే నాకర్థం గాని విషయం, వాళ్ళ అన్నకి పెళ్లి ఫిక్స్ అయిందట. మళ్ళీ వాళ్ళే క్యాన్సెల్ చేసుకున్నారంట. ఇవన్నీ వీళ్ళు యూట్యూబ్‌లో పెట్టడం. లత మళ్ళీ ప్రెగ్నెంట్ అని జెప్తారు. ఏదో స్కాన్ రిపోర్ట్ దూరం నుంచి చూపిస్తారు. డీటెయిల్స్ కానీ, వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళింది గానీ, ఏమి చూపించరు. డెలివరీ తర్వాత ఎవరైనా సరే చెకప్‌కెళ్తారండి. నేను గూడా డెలివరీ తర్వాత చెకప్‌కెళ్ళినదాన్ని. అలా చెకప్‌కెళ్ళినప్పుడు నేను ప్రెగ్నెన్సీ చెకప్‌కెళ్ళా అని చెప్పడము. ఇప్పుడు వాళ్ళ అన్నంట చాలా బాధపడుతున్నారంట. ఆయన ఏజ్ ఎంత? ఆయన అంత ఇదిగా ఒకళ్ళ కోసం ఎడిక్ట్ అయిపోయారని చెప్పడంలో ఎంత చండాలంగా ఉందండి. అంత అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారనుకుంటున్నారు జనాలు. అంటే వాళ్ళ అన్న అంత అడిక్ట్ అయిపోయారా? కాబోయే వైఫ్ కోసం? ఆయనకొక వైఫు, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. ఆళ్ళని మర్చిపోయి ఇలా చేశాడనుకోవాలా? రేపటి రోజున వాళ్ళ అన్న, వాళ్ళ పిల్లలు ఈ వీడియోస్ అన్నీ చూస్తే ఎంత చండాలంగా ఉంటదండి. మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా జనాలనేది ఇచ్చేస్తున్నారండి నిజం చెప్పాలి అంటే. అట్‌లీస్ట్ జనాలు కూడా ఏది నిజము, ఏది అబద్ధము అనేది చూసి ఎంకరేజ్ చేయండండి. అది చూస్తుంటే నాకెంత అనిపిస్తుందంటే, వాళ్ళ అన్నేమో పిచ్చి పిచ్చిగా అయిపోయాడని చెప్పి కింద పడుకోబెట్టి కొద్దిసేపు కబుర్లు చెప్తారు. ఇవన్నీ చేయడం వల్ల ఓనర్స్ వాళ్ళని ఖాళీ చేయించారని చెప్పి మాకు తెలిసింది. కానీ వీళ్ళేం చెప్తున్నారంటే వాళ్ళ ఓన్ హౌసు ఎవరో రాయించేసుకున్నారంట. ఇతనుకున్న తెలివితేటలకి, కృష్ణకున్న తెలివితేటలకి అతని ఇల్లు వాళ్ళ అన్న పేరు మీద పెడతాడా అండి? వాళ్ళ అన్న పేరు మీద మాత్రమే పెడతాడా? పెట్టాడంట. అతనెళ్లి ఎక్కడో రాసొచ్చాడంట. ఇవన్నీ జరుగుతాయండి. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు వాళ్ళ అన్నని హాస్పిటల్‌లో జాయిన్ చేసొచ్చాము. ఎర్లీ మార్నింగ్ వచ్చామంటున్నారు. సరే వచ్చారు. జాయిన్ చేసేటప్పుడు గాని, లేదా ఆయన అక్కడ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు గాని, ఎందుకు ఏమి చూపించట్లేదు? ఇదంతా కరెక్టే అనుకుంటున్నారా? ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు? ఇప్పుడు నేనున్నానండి. మా ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా ఇబ్బందుంటే, నేను హాస్పిటల్‌కెళ్ళేటప్పుడు ఎవరికైనా ఏదైనా చూపిచ్చాలి, వీడియో కాల్‌లో మా ఫ్యామిలీ మెంబర్స్‌కి చూపిచ్చాలి అంటే, వీడియో కాల్ చేసి ఇదిగోండి చూడండి ఇట్లా ఉంది, మాట్లాడండి అని చెప్పి వీడియో కాల్‌తో మాట్లాడిస్తాం. బంధువులతోని. ఎవరితో అయినా మాట్లాడాలి అనుకుంటే. ఇప్పుడు హాస్పిటల్‌లో జాయిన్ చేయడానికెళ్లారు. మంచిగా నగలు అలంకరించుకొని అన్నీ బాగా ఎళ్లారు గదా! ఎళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంది, ఏంటి అని చూసుకోవాలి గదా! అలాంటప్పుడు వీళ్ళకి కూడా చూపించొచ్చు గదా! వ్యూవర్స్‌కి కూడా. ఎందుకు చూపించట్లే? అబద్ధం. అబద్ధం, అబద్ధం ఆడితే డబ్బులొస్తాయి అని వాళ్ళనుకుంటున్నారు. కానీ జనాలందరూ నమ్మేసారండి. వీళ్ళన్నీ అబద్దాలు ఆడుతున్నారని. కానీ తెలిసి గూడా ఎందుకు చూస్తున్నారో నాకర్థం గావట్ల. ఇలాంటి వాళ్ళకి ఇన్ని వ్యూస్ అండి, ఇన్ని సబ్‌స్క్రైబర్స్ అండి. అసలు అర్థం గావట్లేదు.
తెలుసా మాకు వాళ్ళొక వీడియో పెట్టారు. హాస్పిటల్‌కెళ్ళడానికి ఏమేం కావాలో కూడా మాకు తెలీదు. ఏం గావాలో కామెంట్ జేయండి. కామెంట్ జేస్తే మేమవి అరేంజ్ జేసుకుంటాము అని జెప్పన్నారు. ఆ తర్వాత హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాక వాళ్ళ అక్క ఎవరో వచ్చారు. ఆవిడకి కూడా తెలీదా అండి? ఏమేం కావాలి ఏంటి అని? పోనీ చుట్టుపక్కల అడిగితే చెప్పరా అండి? మాకెవరు చెప్పడానికి లేదంటారు. ఇప్పుడు ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళకొచ్చి హెల్ప్ చేసారో వాళ్ళనడిగితే చెప్పరా? పక్కనున్న పెద్దవాళ్ళని అడిగితేనే ఏదన్నా తెలియంది చెప్తారు గదా! ఎందుకు అసలు మరీ అంటే వ్యూస్ కోసము, కామెంట్‌ల కోసము ఇట్లా పాకులాడుతున్నారు ఎందుకండి? మనిషి ఇంత దారుణమైన స్టేజ్‌కి ఎందుకు దిగజారిపోతున్నారో నాకర్థం గావట్ల. ఈ వీడియో కూడా నాకెంతో బాధనిపిస్తే పెడుతున్నా అనమాట. ఒకవేళ నేను ఏదైనా రాంగ్ మాట్లాడుంటే ఐయామ్ సారీ అండి. బట్ నాకు అది చూసి నేనింతకు ముందు ఒక అభిమానిగా చూసేదాన్ని. 'లచ్చక్క టీవీని' ఒక అభిమానిగా చూసేదాన్ని. ఇప్పుడు చూసి ఎలా అంటే ఒక జుగుప్స అంటారు గదా! అసహ్యం అంటారు గదా! అలా ఉందనమాట. మీ మీలో ఎంతమందికి ఇది ఆహ్, ఎలా అంటే అది రాంగ్ అనిపిస్తుంది. నాకొకసారి కామెంట్ జేయండి. కామెంట్స్ బాక్స్‌లో ఇది మనం మాట్లాడుకుందాం. అసలు నాకు ఒక్కొక్కసారయితే ఒక్కొక్క స్టేజ్‌లో చాలా మంది కష్టపడి బిజినెస్ చేసుకోవాలనో, లేకపోతే అంటే ఏదో ఒక ఎర్నింగ్ ఉండాలనో చాలా వీడియోస్ చేస్తున్నారు. కానీ వీళ్ళు జస్ట్ ఎడిటింగ్ నేర్చుకొని అన్ని అబద్దాలాడుకుంటూ అంటే ఇది వాళ్ళేంటి డబ్బుల కోసం అబద్దాలనే వృత్తిగా చేసుకొని చేస్తన్నారండి. మళ్ళీ తెలుసా ఎవరైనా రాంగ్ కామెంట్లు పెడితే, నా జోలికొస్తే ఎట్లా కొడతానో తెలీదు. చెప్పు తీసుకొని కొడతాను. ఈ మాటలు. వీళ్ళ వల్ల నిజంగా జెన్యూన్‌గా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి వీడియో పోస్ట్ చేసే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ జరగట్లేదు. వీళ్ళ వల్ల నిజంగా కష్టపడి చేసుకునే వాళ్ళకి వీడియో ఛానల్స్‌కి ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నిజంగా కష్టపడే వాళ్ళని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎందుకండి ఇలా చేయడం? మనం చేసేదే తప్పు. మళ్ళీ ఆ తప్పుని ఎంచినోళ్ళకి చెప్పులు తెగుతాయంట.